నాకు అర్థమవ్వని విషయం ఏంటంటే, మన హిందూ దేశంలోని హిందువులు ఎక్కువ మంది ఉంటారు. మరి హిందువులు ఎక్కువ మంది ఉన్నప్పుడు హిందువులకే అన్ని కఠినమైన రూల్స్ ఎందుకు పెడతారో నాకు అర్థం అవ్వదు. ఎక్కడ చూసినా గానీ హిందువులే ఆ పండగ చేయొద్దు, ఈ పండగ చేయొద్దు, దానికి ఇది, దానికి అది అని చెప్పేసి ఎక్కువ హిందువుల మీద ఎక్కువ రూల్సే ఉంటాయి. మరి వేరే మతాల్లో చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి రూల్స్ ఉంటాయో ఉండవో తర్వాత సంగతి, కానీ ఆళ్ళైతే ఇబ్బందులకైతే గురవ్వరు. మన హిందువులు మాత్రం గురవుతూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్లోని తెలంగాణ డీజీపీపై అయ్యప్ప స్వాములు అయితే దాడి చేయడానికి మూకుమ్మడిగా వెళ్ళిపోయారు. ఏకంగా ఇది డీజీపీ ఆఫీస్కే వెళ్ళిపోయారు. ఎందుకంటే ఏదైతే సౌత్ ఈస్ట్ జోన్లోని శ్రీకాంత్ అనే డీసీపీ గారు ఉన్నారో ఆయన కృష్ణకాంత్ అనే ఎస్ఐ అయ్యప్ప మాల ద్వారంలోని డ్యూటీ చేస్తాడని చెప్పి ఆయనకి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ఎలా ఉందంటే, పోలీసు నిబంధనల ప్రకారం అయ్యప్ప స్వామి మాల ద్వారం వేసుకోకుండా డ్యూటీ చేయాలి, కానీ వేసుకొని చేయడం వల్ల నీకు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి 24 గంటల్లో నువ్వు వివరణ ఇవ్వాలని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో అయ్యప్ప స్వామి మాల ధారణ ఎవరు కూడా వెయ్యకూడదు అని చెప్పేసి ఆ నోటీసులో క్లియర్ కట్గా రాయడం జరిగింది. ఇవన్నీ కూడాను అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా కోపం తెప్పించింది. వీరందరూ కూడా మూకమ్మడిగా బీజేపీఎం కార్యకర్తలందరూ కూడా డీజీపీ కార్యాలయంపై దాడి చేస్తాకి వెళ్ళారన్నమాట. ఇది డీజీపీనే సూటుకి అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే, అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకొని పోలీసులు ఉద్యోగం చేయకూడదా? అయ్యప్ప స్వామి దేవుడే కదా, మీకేంటి ఇబ్బంది? వేరే మతస్థులు కూడా వాళ్ళు మతాలను గౌరవించుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు మనం కూడా హిందువులు మన హిందూ సాంప్రదాయాలను గౌరవించుకుని ఉద్యోగాలు చేసుకోవడం వల్ల మీకేంటి ఇబ్బంది అని చెప్పి వీళ్ళు ముఖం మీద సూటుగా అయితే డీజీపీని అక్కడ కార్యకర్తలు బీజేపీకి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో అందరూ కూడా ధర్నా చేస్తూ వాళ్ళందరూ కూడా సూటిగా డీజీపీకి వినిపించేలాగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.